ఎప్పుడైనా మిషన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ 2 లైట్స్ వెలిగినాయి సార్, సాల్ట్ రిన్సెట్ రెండు వెలుగుతున్నాయి చూసారా. సాల్ట్ దేనికి ఇచ్చేసారంటే మన ప్లేట్ల మీద ఉన్న ఇవి ఉంటాయి కదా సార్, రవ్వ ఇడ్లీ రవ్వ కానీ లేదా ఉప్పు రవ్వ అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని పట్టేసుకుని మంచి వాటర్ స్ప్రే చేస్తారు సార్. రిన్సెట్ దేనికంటే ప్లేట్ల పైన షైనింగ్ కోసం సార్, అంటే ప్లేట్ల పైన వైట్ మచ్చలు ఉంటాయి చూసారా, అవి రాకుండా షైనింగ్ కోసం రిన్సెట్ అని ఇచ్చేసుకోవాలి సార్. అవి ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి ఎట్లా ఫిల్ చేయాలి చూపిస్తారు చూడండి. దీని డోర్ లాగితే వచ్చేస్తుంది సార్. ఓకే, దీన్ని కంప్లీట్గా బయటకు తీసేసుకోవచ్చు సార్ మనం. ఓకే, ఓకేనా. ఒకసారి సిజర్ ఇస్తారు, సిజర్ ఇస్తారు ఒకసారి. ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది చూసారా, సేమ్ ఇక్కడ కూడా మనకి స్టార్ సింబల్ ఉంటుంది సార్. ఇదిగోండి ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఆ రిన్సెట్ అనేది ఇందులో ఫిల్ చేసుకోవచ్చు సార్. మనం ఎప్పుడైతే మనకి అయిపోతుందో మళ్ళీ దీన్నప్పుడు మనకి ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ లైట్ బ్లింక్ అయిందో దీన్నప్పుడు మనం రిన్సెట్ ఫిల్ చేసుకోవాలని అర్థం సార్. ఓకేనా. జస్ట్ దీన్ని తీసేసాను, రిన్సెట్ అనేది ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్స్ అని మెన్షన్ చేసి చూసారు సార్, అంతవరకు ఫిల్ చేసుకోవచ్చు అండి రిన్సెట్ అనేది మనం. ఓకే, ఇక్కడ పడ్డా కానీ ఏమవుదండి. ఇక్కడ చూడండి మనకి ఆ లైట్ అనేది వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనకి స్టార్ సింబల్ కనిపించింది చూసారు కదా, ఆ స్టార్ సింబల్ అనేది వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఎప్పుడైతే అట్లా లైట్ బ్లింక్ అవుతుందో దీన్ని మనం అప్పుడు రిన్సెట్ అనేది ఫిల్ చేసుకోవాలి. అది 10 to 15 వాషెస్కి ఒకసారి ఫిల్ చేసుకుంటూ ఉండాలి సార్. ఓకే. ఇక్కడ చూడండి సార్, ఇది వచ్చేసి డస్ట్ ఫిల్టర్ సార్. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి చూసారు సార్ లాక్స్, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయంటే లాక్ అయినాడు సార్. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటే అన్లాక్ అవుతుందండి. జస్ట్ దీన్ని వీక్లీ వన్స్ ట్వైస్ అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సార్. వారంలో ఒకసారి 2 సార్లు దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో కరివేపాకు కానీ టమాటా పీసెస్ మిర్చి అలాంటి ఏమైనా ఉన్నాయంటే ఇందులో కలెక్ట్ అవుతాయండి. ఓకే, జస్ట్ దీన్ని ఇట్లా లాగితే వచ్చేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే లాగ్ అయిపోతుందండి. మళ్ళీ పెట్టి దీన్ని క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే లాగ్ అయిపోతుంది సార్. ఇవన్నీ చూసారు, ఈ రెండు లాక్ వైజ్ అంటే లాక్ సార్. ఇక్కడ ఈ ఫ్యాన్ చూసారు సార్, దీన్ని ఇట్లా లాగితే వచ్చేస్తుందండి. దీన్ని కూడా మంత్లీ వన్స్ ఈ హోల్స్ ఉన్నాయి చూసారు సార్, ఈ హోల్స్ అన్ని టూత్ పిన్ పెట్టి హోల్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి సార్, మంత్లీ వన్స్ 2 అలా. ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఛాంబర్ సార్, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే అలాగ అవుతుందండి. ఇది సాల్ట్ ఛాంబర్ సార్, మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సార్. సాల్ట్ ఇదిగోండి సార్, సాల్ట్ అనేది ఇందులో ఫిల్ చేసుకోవాలి సార్. ఒక నిమిషం సారీ, ఆ సాల్ట్ ఇది వచ్చేసి సాల్ట్ సార్ 1 కిలో వచ్చేసి 120 రూపీస్ ఉంటుందండి. మనం ఒకసారి ఫిల్ చేసామంటే 1 మంత్ వరకు వస్తుంది సార్. ఇది ఇదే సాల్ట్ వాడాలా మామూలు మన ఇంట్లో తినే ఆ సాల్ట్ వేరు ఉంటుంది సార్, ఈ సాల్ట్ వేరు ఉంటుందండి. జస్ట్ దీన్ని మనం ఫస్ట్ టైం ఫిల్ చేస్తున్నాం కాబట్టి సార్ వాటర్ కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ టైం నుంచి వాటర్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ టైం ఫిల్ చేస్తున్నాం కాబట్టి వాటర్తో ఫిల్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఆటోమేటిక్ వాటర్ వస్తాయి కాబట్టి అందులోకి. జస్ట్ దీన్ని ఇందులో పెట్టేసి $1 కిలో పట్టేస్తుంది సార్ ఒకసారికి మనకి. ఓకే, మనం ఫస్ట్ టైం ఫిల్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. మగ్గు ఇది వాడచ్చు కదండి. సెకండ్ టైం నుంచి వాటర్ ఏం అవసరం లేదు సార్, డైరెక్ట్ సాల్ట్ ఒకటి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ వాటర్ ఎంత పోయాలి అన్నది ఏమన్నా నిండిపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి మీకు తర్వాత నుంచి అవసరం లేదు సార్. ఓకేనా. నెక్స్ట్ ఈ క్యాప్ ఉంది కదా సార్, దీన్ని పెట్టి క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే లాక్ అయిపోద్దండి. ఎడమవైపు తిప్పితే అన్లాక్ అవుతుంది, కుడివైపుకి తిప్పితే లాక్ అయిపోతుందండి. ఓకేనా. ఇక్కడ చూడండి సార్, సాల్ట్ అనే సింబల్ కూడా వెళ్ళిపోయిందండి మనకి. ఇక్కడ చూడండి ఇందాక 2 సింబల్స్ కనిపించాయి మనకి, సాల్ట్ ఒకటి కనిపించింది అండ్ రిన్సెట్ రెండు ఫిల్ చేసుకున్నప్పుడు 2 బ్లింక్ అవటం ఆగిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బోటం సార్. ఇక్కడ ఇవన్నీ చూసారా సార్, ఇవి కలర్ ఉన్నాయి, ఇవి థిక్ కలర్లో ఉన్నాయి చూసారా. థిక్ కలర్లో ఏమున్నా కానీ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేసి ఫోల్డ్ చేయటం సార్ ఫ్రంట్కి. ఇట్లా ముందు ప్రెస్ చేసి ఫోల్డ్ చేయాలండి.
ఇక్కడ పెద్ద పెద్ద బౌల్స్ ఏమైనా ఉన్నాయంటే ఉల్టా డైరెక్షన్ లో పెట్టుకోవాలి సార్, అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే బోర్లా పెట్టుకోవాలి. ఓకే. దీనికి వచ్చేసి ఒక్కో దానికి వచ్చేసి ఒక్కో ప్లేట్ పెట్టుకోవాలి సార్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు సార్, ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇందులో పెట్టుకోవచ్చు అండి, లేదంటే ఇవి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా ప్లేట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. దీనికి ఒక్కో దానికి వచ్చేసి ఒక్కో గ్లాస్ పెట్టుకోవచ్చు సార్. మనకి ఎక్కడ స్పేస్ ఉంది ఆ స్పేస్ లో దాన్ని పెట్టొచ్చు అంటే దాన్ని పెట్టచ్చు అండి. ఎగ్జాంపుల్ ఇదంతా ఫిల్ అయిపోయింది సార్, కార్నర్ లో చిన్న స్పేస్ ఉంది, ఆ స్పేస్ లో మనకు చిన్న కప్పు కానీ గ్లాస్ కానీ పడుతుంది అంటే దాన్ని పెట్టేసుకోవచ్చు అండి. స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే తక్కువ ఇందులో పెట్టుకోవచ్చు అండి, లేదంటే ఇవి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది హ్యాండిల్ సార్, ఇది హ్యాండిల్ పట్టుకొని లాగాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఇందులో పెట్టుకోవచ్చు సార్ ఒక్కొక్కటికి. ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళాలండి, ఇట్లా ఒక దాంట్లో ఒకటి అట్లా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పడతాయి సార్. ఇంకొకటి ఏంటంటే సార్ మనం ఇందులో స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఏమైనా పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ ఇందులో స్పూన్స్ పెట్టారనుకోండి సార్, ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఎక్కువ ఏమవుతుందంటే ఇలా కిందికి వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా వచ్చింది అనుకోండి, ఫ్యాన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి సార్ ఒకసారి ఫిల్ చేసినప్పుడు. ఈ విజిల్స్ ఎట్లా పెట్టుకోవాలి ఏందని యూజర్ మాన్యువల్ సార్ ఇది. ఇది కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 వాష్కి 1 టాబ్లెట్ సార్. 1 వాష్కి 1 టాబ్లెట్. జస్ట్ ఇది డెమోకి ఇస్తారు సార్, అంటే 1 ఫుల్ వాష్కి. జస్ట్ దీన్ని ఇందులో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి. ఓకేనా. టాబ్లెట్కి కవర్ ఓపెన్ చేయాలి, మెల్ట్ అయిపోతుందండి. మీకు డెమోకి వచ్చే వాటికే కవర్ ఉంటుందండి. తర్వాత మీరు తీసుకున్న బోష్ కానీ ఫినిష్ కానీ ఏమైనా తీసుకున్నారంటే వాటికి కవర్ ఏమి ఉండదు సార్, డైరెక్ట్ కవర్ రిమూవ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు డెమో చూడండి సార్. ఇప్పుడు ఆల్రెడీ కవర్ ఉంది కదా, అది మెల్ట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి సార్, ఇది పవర్ ఆఫ్ ఆన్ సార్. ఓకే. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఈకో సార్, అంటే ఈకో వచ్చేసి 50 డిగ్రీ స్టాండర్డ్ హీట్ వాటర్తో వాష్ చేస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ వాడుకోవాలనుకుంటే ఆటో వాడుకోవచ్చు సార్. ఆటోలో ఏమవుతుందంటే 45 to 65 డిగ్రీస్ ఆటోమేటిక్ సెన్స్ చేసుకుని వాష్ చేస్తుంది సార్. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆ ప్లేట్ల పైన ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సార్, అది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకుని ఎంత టెంపరేచర్ కావాలన్నా డిఫాల్ట్గా అదే సెట్ చేసుకుని వాష్ చేస్తుంది సార్. ఇప్పుడు ఈక్వల్ ఏమవుతుందంటే ఓన్లీ స్టాండర్డ్ 50 డిగ్రీస్ హీట్ వాటర్తో వాష్ చేస్తుంది. ఆటోలో అయితే 45 నుంచి 65 డిగ్రీస్ వరకు చేస్తుంది. నెక్స్ట్ ఇంటెన్స్ కడాయి సార్. ఇంటెన్స్ కడాయి అంటే అడగంటి పైన ఉంటుంది చూసారు సార్, అంటే బాగా రైస్ కానీ పాలు గిన్నెలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫోగ్రం వాడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ సార్. నార్మల్ 65 డిగ్రీస్, ఇది ఓన్లీ 65 డిగ్రీస్ హీట్ వాటర్తో వాష్ చేస్తుంది సార్. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఆటోలో మనకు 45 to 65 డిగ్రీస్ ఉంది సార్. మనకి ఇక్కడ ఈక్వల్ వచ్చేసి 50 డిగ్రీస్ స్టాండర్డ్ హీట్ వాటర్తో వస్తుంది. నార్మల్ వచ్చేసి 65 డిగ్రీస్ ఉంది. ఈ రెండింటికంటే బెస్ట్ ఏదంటే ఆటో సార్. ఆటోలో ఏంటంటే ఆటోమేటిక్ సెన్స్ చేసుకుని వాష్ చేస్తుంది కదా. నెక్స్ట్ ప్రీరిన్స్ సార్. ప్రీరిన్స్ అంటే సోక్ చేయటం, అంటే నానబెట్టడం. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొంతమంది ఏం చేస్తారంటే సింక్లో తీసుకెళ్ళి డైరెక్ట్ సింక్లో పెట్టేసి వాటర్ కొట్టేస్తారు సార్. అట్లా కాకుండా ఆ ప్లేట్ల పైన ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ని తీసేసి డస్ట్బిన్ వేసేసి తీసుకొచ్చి ఇందులో డైరెక్ట్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసి ప్రీరిన్స్ పెట్టారంటే జస్ట్ ఆ ప్లేట్ల పైన వాటర్ కొట్టేసి ఆ ప్లేట్ అనేది డ్రై అవ్వకుండా ఉంచుతుందండి. అట్లా మిషన్ అంతా ఫిల్ అయ్యేంత వరకు ప్రీరిన్స్ వాడుకున్న తర్వాత మనం ఆటోని ఎక్కువ పెట్టుకున్నాం అంటే అప్పుడు టాబ్లెట్ యూజ్ అవుతుంది సార్. ఒకవేళ బై మిస్టేక్ మీరు ప్రీరిన్స్లో టాబ్లెట్ పెట్టినా కానీ టాబ్లెట్ అనేది యూజ్ అవ్వదండి, అంతే ఉండిపోతుంది. నెక్స్ట్ ఫేవరెట్ సార్. ఫేవరెట్ అంటే జస్ట్ కిక్ వాష్ టైప్ సార్, అంటే తక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ టిఫిన్ చేసిన ప్లేట్స్ కానీ చాయ్ తాగిన కప్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫేవరెట్ వాడుకోవచ్చు సార్. ఇందులో 45 డిగ్రీస్ హీట్ వాటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ అడిషనల్ ప్రోగ్రామ్ సార్. ఇప్పుడు స్టార్టింగ్ అవర్స్ చూసారు సార్, అది టైం షెడ్యూల్ సార్. అంటే డిలే స్టార్ట్ 3 hours తర్వాత మిషన్ రన్ చేయాలన్నా, 4 hours తర్వాత మిషన్ రన్ చేయాలన్నా, లేదంటే కొంతమంది నైట్ అన్ని విజిల్స్ పెట్టేసి మార్నింగ్కి పెట్టుకుంటారు సార్. అలా టైం కూడా సెట్ చేసుకోవచ్చు అండి. చూడండి, H1, H2, H3. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను H8 పెట్టుకున్నాను అనుకోండి సార్. ఇప్పుడు నుంచి ఆన్ చేసుకుంటే 8 hours తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుందండి. అలా మనం 24 hours వరకు పెట్టుకోవచ్చు సార్. ఓకే. అదే అట్లా మనం స్టిల్ పవర్ ఆన్లోనే ఉంచాలి. పవర్ ఆన్లోనే ఉండాలి సార్. మనకి దీంట్లో పవర్ కన్జంప్షన్ ఏమవ్వదు సార్. మనకు గడియారంలో బ్యాటరీ అంతా డీసీ సప్లై తీసుకుంటుంది. అలా మనం 24 hours వరకు పెట్టుకోవచ్చు. రేపు ఈ టైంకి ఆన్ చేయాలన్నా ఆన్ చేయొచ్చు అండి. 24 hours పెట్టుకొని స్టార్ట్ కొట్టేసి వెళ్ళిపోయారంటే 24 hours తర్వాత ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ రిమోట్ స్టార్ట్ అంటే ఏమవుతుందంటే దీన్ని వైఫై ద్వారా కూడా ఆపరేటింగ్ చేయొచ్చండి. కానీ మీరు ఇట్లా లాగారంటే ఇక్కడ స్కానర్ ఒకటి ఉంటుంది సార్. దీన్ని గూగుల్లోకి వెళ్ళి QR స్కాన్ చేశారంటే డైరెక్ట్ యాప్లోకి తీసుకెళ్తుంది. యాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత కనెక్ట్ చేయొచ్చు సార్ ఇది. ఓకేనా. రిమోట్ స్టార్ట్ అంటే నెక్స్ట్ ఇంటెన్సివ్ జోన్ సార్. ఇంటెన్సివ్ జోన్ అంటే కొంచెం హై ప్రెజర్తో వాష్ చేస్తుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పాల గిన్నె కోసం మనం ఇంటెన్స్ కడాయి వాడలేము సార్ 70 డిగ్రీస్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే పాల గిన్నె ఆటోలో పెట్టేసి ఒక గిన్నె పెట్టేసి ఇంటెన్సివ్ జోన్ గిన్నె యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకో 10 minutes ఎక్స్ట్రా హై ప్రెజర్తో వాష్ చేస్తుంది సార్. నెక్స్ట్ ప్రీ ట్రీట్మెంట్ సార్. ప్రీ ట్రీట్మెంట్ అంటే సోక్ అంటే ఎక్స్ట్రా డ్రై సార్. డ్రై అవుతుంది, ఇంకా అడిషనల్ డ్రై కావాలంటే 15 minutes ఎక్స్ట్రా డ్రై కూడా యాడ్ చేసుకోవచ్చు అండి.
నెక్స్ట్ హాఫ్ లోడ్ సార్, తక్కువ విజిల్స్ ఉన్నాయి అనుకుంటే హాఫ్ లోడ్ యూజ్ చేసుకోవచ్చు సార్. ఓకే. నెక్స్ట్ స్పీడ్ పర్ఫెక్ట్ అని చూసారు సార్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది సార్. ఎగ్జాంపుల్ చూడండి, దీని కనుక ఆఫ్ చేసుకుంటే 1 hour 30 minutesలో అయిపోతుంది, 1 hour 35 minutesలో అయిపోతుంది సార్. ఈ 1 hour 35 minutesలో ఏమవుతుందంటే వాటర్ తీసుకుంటుంది, అదే వాటర్ని హీట్ చేస్తుంది, అదే వాటర్తో వాష్ చేస్తుంది. అంటే ఎట్ ఎ టైం 3 ఒకేసారి రన్ అవడం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది సార్. అంటే కాకపోతే ఏంటంటే మనకు తొందరగా అవుతుంది సార్. అలా కాకుండా దీనికి ఆఫ్ చేసుకున్నాం అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది సార్. అంటే ఫోగ్రాన్ ఫస్ట్ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకుంటుంది, తర్వాత హీట్ చేస్తుంది, తర్వాత వాష్ చేస్తుంది. అలా స్టెప్ బై స్టెప్ జరగడం వల్ల ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ అనేది సేవ్ అవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చి స్టార్ట్ బటన్ సార్. జస్ట్ మనం పవర్ ఆన్ చేసుకొని ఫోగ్రాన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కొట్టేది సార్. ఓకే.